చారు చారు అమ్మగారు. నేను ఆర్య బయటికి వెళ్తున్నాం. మేము వచ్చేలోపు బట్టలను ఉతికేసి అంట్లు దోమేసి అది జర క్లీన్ చేసేవా? చెత్త చెత్త ఉంది. ఇంకోటి ఉంటే వేసి పెట్టు. మేము బయట ఏం తింటలేం, వచ్చినాక తింటాం. అమ్మగారు, యు గో ఎనీవేర్. వైఫ్ హియర్, చారు ఇస్ హియర్. ఐ విల్ టేక్ కేర్. నీ ఇంగ్లీష్ భాషా ప్రావీణ్యం మీద పెట్టిన శ్రద్ధ కాస్త పని మీద కూడా పెట్టమంటున్నాను. సార్, బయటకు దారట్టు. అర్థమైంది. వారికి 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. లాభంలో రవిశనులు. ఈ ఎత్తలందరూ కోడల ప్రేమను అర్థమే చేసుకోరు. ఎప్పుడు బాగుపడతారో ఏమో. పాపం నలిని నలిగిపోతుంది. అమ్మ నలిని, ఆ ఇల్లు వదిలేసి వచ్చేయచ్చు కదమ్మా. హైదరాబాద్ వచ్చేయమ్మా. నీకు కూడా ఒక 4 ఇల్లులు ఎతికి పెడతానమ్మా. హాయిగా బతుకుదు. మా ఫోన్ ఎక్కడుంది? ఆ రోజు మీ అమ్మ ఏమన్నది నాతో? ఆహా, అన్ని గుర్తులేంటి యాక్షన్లు చేయ మాకు. నాకు తెలుసులే. అయినా నువ్వు మీ అమ్మ ఇద్దరూ సేమే. నేనే బయటదాన్ని. అసలు నా జీవితం ఇలా అవ్వడానికి కారణం కూడా మీ ఇద్దరే. అసలు రేపటి నుంచి నేను వంటను, మీరే వండుకొని తినండి. అమ్మయ్యా, మా ఆయన్ని తిట్టేశాక హాయిగా ఉంది. ఆకలి కూడా వేస్తుంది. వెళ్ళాము తెచ్చుకోవాలి. ఫ్రిడ్జ్ లో కూల్ డ్రింక్ ఉంది, తెచ్చుకుంటా. చారు అమ్మగారు వచ్చారా? అయ్యో, పనేం కాలేదుగా. ఇలా ఇప్పుడు ఏం చేయాలి? ఎందుకు ఏడుస్తున్నావే? కామేష్ అమ్మగారు మొత్తం ఆ కామేష్ చేశాడు. కామేష్ ఎవరు? కామేష్ అమ్మగారు నలిని మొగుడు. ఇంతకీ నల్లి ఎవరు? నీ ఇంట్రెస్ట్ ఏంటి నలిని మీద? నీ అనుమానం తగలయ్యా. ముందది ఎందుకు ఏడుస్తుందో కనుక్కో. నలిని కామేష్ పెళ్ళాం. కామేష్ నలిని మొగుడు అమ్మగారు. గొప్పగా రీసెర్చ్ చేసావు గానీ ముందు ఎందుకు ఏడుస్తుందో అది చెప్పు. అంతా అత్తే చేసిందనే సీరియల్లో కామేష్ వాళ్ళ అమ్మ కలిసి నలిని అష్ట కష్టాలు పెడుతున్నారు. అది సీరియలే తల్లి, దాన్ని సీరియస్ గా తీసుకుంటున్నావా? ఎంత సీరియల్ అయితే మాత్రం 4 నెలలు కడుపుతో ఉన్న కోడలతో ఆ పని చేయించి అన్ని బరువులు ఎత్తించి అన్ని అష్ట కష్టాలు పెట్టడం ఎంతవరకు న్యాయం చెప్పండి? అమ్మగారు అన్ని కష్టాలు పడుతుంటే మీరు ఊరుకుంటారా అసలు? ఆ ఛాన్స్ మీ సోదా మేడం నాకెప్పుడు ఇచ్చిందిలే. అంటే నేను డామినేటింగ్ అంటున్నావా? మొన్న మీ అమ్మ వచ్చినప్పుడు ఆవిడ్ని కార్లో తిప్పి ఆమెకు నచ్చిందంతా వండి వేసి పెడితే ఏమన్నది? మా అబ్బాయికి ఇవంతా నచ్చదు, ఇవన్నీ అలవాటు చేయకని వండిందంతా ఆమె తినేసింది. నువ్వు వండిందంతా తిన్నదంటే నువ్వు వండింది నచ్చినట్టే కదా. ఓహో, నీకు అలా అర్థమైందా? ఆ రోజు నేను ఏం తినకుండా ఖాళీ కడుపుతో పడుకున్నాను ఆర్య. నా బాధ నీకేం తెలుస్తుందిలే. సేమ్ ఇలాగే అమ్మగారు, ఇలాగే అంత అత్తే చేసిందనే సీరియల్లో కూడా కోడలు నష్ట కష్టాలు పెట్టి ఏం పెట్టకుండా పస్తులతో పడుకోబెడతారు. ఆ రోజు నేను ఎంత పని చేసి కొంచెం సేపు అనుకుంటే చాలు, కాఫీ పెట్టు, టీ పెట్టు అని మళ్ళా మొదలెట్టింది. ఇది ఎప్పుడు జరిగింది? చూసావా, కొంచెం కూడా పట్టింపు లేదు నీకు. ఇలాగే అంత అత్తే చేసిందనే సీరియల్లో కూడా నల్లితో అంతా పని చేయించుకొని. ఆపు, నువ్వు నీ అత్త చెత్త సీరియల్ గోలా. నీకు అలాగే ఉంటది ఆర్య. మా కోడల బాధ నీకు మీ అమ్మకేం తెలుస్తుంది? ఇందులోకి మా అమ్మ ఎందుకు వచ్చింది చెప్పవా ప్లీజ్? మీ అమ్మ కదా, ఎక్కడికైనా వచ్చేస్తుంది. ఆపేది మన లైఫ్ లోకి వచ్చేసింది, మన ఇంట్లోకి వచ్చేసింది. ఇప్పుడు పర్సనల్ విషయాల్లో కూడా దూరుస్తుంది.